వెల్కమ్ టు మోహిని మేకింగ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా అమ్మాయికి స్కూల్లో స్పోర్ట్స్ డే అన్నమాట. దానికోసం అని చెప్పి వైట్ కలర్ టీ షర్ట్, బ్లాక్ కలర్ లెగ్గిన్, అలాగే వైట్ కలర్ సాక్స్ కావాలన్నారు. సో వీటి కోసం అయితే నేను మా నిక్షత్తు 3-4 గంటలు తిరిగి కొన్నామన్నమాట. స్కూల్కి వెళ్తున్నాం. చలో, ఎక్కడికి వెళ్తున్నాం? ఎందుకు? సో స్కూల్కి అయితే వచ్చేసాం. మార్నింగ్ 8 o'clock రమ్మన్నారని చెప్పి 8 కల్లా వచ్చేసాం మేము. కానీ వెళ్ళేమో 9:30-10 వరకు ఏం స్టార్ట్ చేయలేదు. అప్పటి వరకు వీడేమో ఉయ్యాలు ఊగుతున్నాడు. అందరూ ఎవరెవరో ఏర్పాట్లలో వాళ్ళు ఉన్నారన్నమాట. చూడండి, అందరూ అలా ఇలా తిరుగుతున్నారు. ఇంకా వీళ్ళైతే పెరేడ్స్కి రెడీ అవుతున్నారన్నమాట, గ్రూప్స్ కింద. మా వాడైతే వాళ్ళని చూస్తూ అయ్యి తింటూ అక్కడిక్కడ తిరుగుతూ అలా టైంపాస్ చేస్తున్నాడు. మా అక్క ఎప్పుడు వస్తుందిరా బాబా అంటే చూసి వెళ్ళి గడ్డి పిక్కుంటున్నాడు నిక్షిత్. సో ఫైనల్లీ మా జాను అయితే వచ్చేసింది. చూడండి, వెళ్తుంది లైన్లో వాళ్ళ ఫ్రెండ్స్ తోటి. చేతికి ఏవో రిబ్బన్స్ కూడా కట్టారు. సో మా జానమ్మ అయితే ఫస్ట్ టైం స్టేజ్ మీద పర్ఫామ్ చేయబోతుంది. దానికన్నా మేము చాలా ఎగరగా ఉన్నాం చూడడానికి. చూడండి ఎలా చేస్తుందో. సో పెర్ఫార్మెన్స్ అయిపోయాక వాళ్ళ తమ్ముడిని అయితే అడుగుతుందన్నమాట, నేను ఎలా చేశానని చెప్పి. వాడేమో బాగా చేస్తావు, బాగా చదువుకొని చెప్తున్నాడు పెద్దరాయిలాగా. అయిపోయిన తర్వాత రేపు వినాయక చవితి అని చెప్పి ఫ్రూట్స్, ఫ్లవర్స్ కొనడానికని సూపర్ మార్కెట్కి వచ్చాము. ఇక్కడ కూడా శుభ్రంగా డ్యాన్స్ చేస్తుంది మళ్ళీ మా అమ్మాయి, ఇంకా మర్చిపోలేదు. వీడు అలా తిరుగుతున్నారు ఇద్దరు కలిసి సూపర్ మార్కెట్ అంతా. వాళ్ళ డాడీ ఏమో షాపింగ్ చేస్తున్నారు కింద. ఇంటికి వచ్చేసిన తర్వాత మా అమ్మాయి అయితే తిరిగ్గా పడుకొని ఇంతకుముందు చెప్పిన యూట్యూబ్లో డైలాగ్స్ అన్నీ మళ్ళీ రిహార్సల్ చేసుకుంటుంది. రాఖీ కట్టినాను. రాఖీ కట్టేటప్పుడు ఈరోజు బాబా డ్రెస్ కుట్టింది. నాకేం కలర్ ఇస్తాం? స్కై బ్లూ కలర్ ఇస్తాం. తప్పకుండా కొట్టాలనుకుంటే పింక్ డ్రెస్ వేసుకోండి. నైట్ అయితే కూర్చొని ఇద్దరు డ్రాయింగ్స్ వేస్తున్నారు. మరి ఏం వేస్తున్నారు తెలియదు, అడుగుదాం చూడండి. ఏమేసా బంగారం? ఏం డ్రాయింగ్ వేసావు నాన్న? ఇక్కడ అమ్మా ఏమైపోయింది? పేపరా? ఇప్పుడు ఇంకో బొమ్మ వేస్తావా? ఇంకో పేపర్ కావాలా? ఇప్పుడు దీని మీద ఏం డ్రాయింగ్ వేద్దాం అనుకుంటున్నావు? ఫులియా. ఫులియా
ఫులియా అంటే ఏంటమ్మా? దియం. దియమ్మా. సరే వేసి చూపించు. ఏంటి ఇది ఫులియా? ఒప్పుకో. వే. ఇంకోటి ఏదో చెప్పావేంటది? ఫులియా. సరే వేసే. సో మా డే అయితే ఇలా ఎండ్ అయింది. మీకు కూడా నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.